కాకినాడ రూరల్ మోహన్ విద్యా సంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, సర్పవరం స్టేషన్ సిఐ పెద్దిరాజు, ఉప విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ఎంఈఓ 1, ఎంఈఓ 2 శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని బాలల దినోత్సవ కార్యక్రమాన్ని దేశమంతా నిర్వహించడం జరుగుతుందని, నేటి బాలలు రేపటి పౌరులని తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు తమ భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. అలాగే మోహన్ విద్యా సంస్థల అధినేత మోహన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తమను ఎంతో అలరించిందని, పిల్లలు ఎంతో ఆసక్తిగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, క్విజ్ పోటీలలో బహుమతులు గెలుచుకోవడం, అదేవిధంగా ఖోఖో, వాలీబాల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎం వెంకటేష్, ప్రిన్సిపల్ శ్రీరాంబాబు, ప్రధానోపాధ్యాయురాలు దివ్యశ్రీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Second BSc by Pooja was got the first prize. Loudly. First prize goes to Rhymes competition for LKG. Claps everywhere. Claps. In rhymes. సంస్థల ప్రాంగణంలో బాలల దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందం కలిగింది. సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో కేవలం చదువుకే కాక క్రీడలు, సారస్వత సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులకి మంచి బహుమతులు ఇవ్వడం ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులందరూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి మోహన్ విద్యా సంస్థలకి అభినందనలు. నమస్కారం. ఈ రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మోహన్ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మోహన్ సార్ కృషి చూస్తే చాలా గర్వపడుతున్నాను. మోహన్ సార్ కృషికి, విద్యార్థుల మీద ఉన్న క్రమశిక్షణ కృషి, ఇక్కడ విద్యార్థులు ఎన్నో ఆటపాటలు, ఎన్నో చాలా అంకిత భావంతో చేశారు. అందరూ కూడా వాళ్ళ క్రమశిక్షణని అభినందిస్తున్నాను. అలాగే మోహన్ సార్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదిన సందర్భంగా ఈ రోజు జరుగుతున్నటువంటి బాలల దినోత్సవ పండుగలో మోహన్ విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా బాలలందరూ కూడా క్రమశిక్షణతో, అంకిత భావంతో, పట్టుదలతో తల్లిదండ్రుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ వారు విద్యను అభ్యసించడానికి తన వంతు సహాయంగా మోహన్ విద్యా సంస్థల వారు చేస్తున్న కృషికి మేమంతా కూడా ఒక మండల విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎప్పుడైతే విద్యార్థులు అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తారో వాడు భవిష్యత్తులో ఒక మంచి విద్యార్థులుగా రూపుదిద్దుకుని తల్లిదండ్రులు, వారికి విద్య నేర్పిన గురువులు గర్వించే స్థాయికి చేరుకోవాలని చెప్పి ఆకర్షిస్తూ వారందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు. డే సెలబ్రేషన్స్ మన పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగానే ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మన మండల అధ్యక్షులు నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు గారు, ఎంపీడీఓ సతీష్ గారు, అలాగే మా పాఠశాల ఉప విద్యాశాఖ అధికారి కేవి సత్యనారాయణ గారు, మా మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ 1 రంగారావు గారు, ఎంఈఓ 2 శ్రీనివాస్ కుమార్ గారు, మరి విచ్చేటు అందరూ ఇంతమంది మంచి ఆఫీసర్లు వారి ముందు ఈ కార్యక్రమం జరుపుకోవటం అనేది చాలా సంతోషకరం. నెక్స్ట్ వారందరూ కూడా విద్యార్థులకి చక్కటి సూచనలు అవి చేశారు. మరి నెహ్రూ గారికి చిన్నపిల్లలు వాళ్ళు కల్మషం లేని మనసు ఉంటుంది. అలాగే వాళ్ళ ఆలోచనలు అన్నా కూడా వారికి చాలా ఇష్టం. అందుకే అవకాశం ఉన్నప్పుడే కూడా వారు పిల్లలతోటే గడిపేవారు. అందుకే ఆయన నెహ్రూ గారికి పిల్లలంటే అంత ప్రేమ కాబట్టి వారి పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
మరి ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా అధికారులందరూ మండల అధ్యక్షుల వారు ఇచ్చేసినందుకు వారికి మా పాఠశాల కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.